నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య ప్రస్తుతం ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రావటం. అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి పక్కన పెడితే ఫస్ట్ అసలు ఆయన మృతి చెందిన రోజైతే చాలా గందరగోళ పరిస్థితులు తెర మీదకి వచ్చాయి. ఆయన్ని హత్య చేశారు, ఆయనది యాక్సిడెంట్ కాదు, ఆయనకి ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఆయన మద్యానికి దూరంగా ఉంటారు, ఆయన పాస్టర్ మీద ఎలా అలాంటి ఆరోపణలు చేస్తారు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయితే పాస్టర్ ప్రవీణ్ గారి మీద ఉన్న ప్రేమాభిమానాలతోటి ఆప్యాయతతోటి వారు అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ యథార్థాన్ని ఆ ప్రేమ కప్పిపుచ్చింది, అంటే ఆ ప్రేమ ఆపేసింది ఆ యథార్థాలని బయటికి రానివ్వకుండా అని మనం అనుకోవచ్చు. తప్పులేదు, ఎందుకంటే ఒకళ్ళ మీద మనకి ప్రేమ ఉన్నప్పుడు వారి మీద ఉన్న ప్రేమ చొప్పున మనం కొన్ని మాటలు మాట్లాడతాం. సో అయితే ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాలకి చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు అనేది వాస్తవం. ఎందుకంటే ఆ రోజు ఆయన మృతి చెందినప్పుడు అక్కడికి వచ్చిన జన సందోహాన్ని మనం చూసాం. ఆ రోజు చాలామంది పాస్టర్స్, కొంతమంది క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తులు ఏమని చెప్పారంటే ఇది ఖచ్చితంగా హత్యే, ఆయన మీద కక్ష పెంచుకొని మాటు వేసి కావాలని చంపేశారు ఆయన్ని, ఆయన ఇలా బయటకు వస్తున్నారు, రాజమండ్రికి బయలుదేరారని తెలుసు ముందే వాళ్ళకి, అలాగే ఇన్ఫర్మేషన్ ఉండబట్టి ఆయన్ని వెంబడించి చివరికి మంచి ప్లేస్ చూసుకొని ఆయన్ని యాక్సిడెంట్ చేసి చంపేశారు అని చెప్పేసి ఆరోపించారు. అయితే సీసీటీవీ కెమెరాలని ఫుటేజ్ని బయటపెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఎప్పుడైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలని బయటపెట్టారో ఆ ఫుటేజ్ కూడా రీక్రియేట్ చేసిందే, అది ఒరిజినల్ కాదు, పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి మరొకళ్ళు కూడా ఉంటారు అదే పర్సనాలిటీ తోటి, సో ఇలా దీన్ని తప్పుదో పట్టించడానికి చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏకంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. ఈ పోస్ట్ మార్టం కూడా వీడియో కెమెరా ముందే చేశారు. ఇది అంటే 4 గోడల మధ్య హాస్పిటల్లో చేసినప్పటికీ 4 గోడల మధ్య చేసినప్పటికీ ఇది వీడియో కెమెరా ముందు చేసింది, దీంట్లో ఎటువంటి దాపరికము లేదు అని కూడా తెలుస్తోంది. సో ఆ నిజాలు కూడా వెంటనే బయటకు వస్తాయి, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. ఎందుకనంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో చాలా నిబద్ధతగా పనిచేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారో, ఆ రోజు యాక్సిడెంట్ తోటి మృతి చెందారో, ఆ రోజు కూడా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, అక్కడికి ఎంతమంది వచ్చినా కానీ, ఎలాగా అంటే ఒక ఉద్రేకమైన పరిస్థితులు అక్కడ ఉన్నా, ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నా, ప్రజలు అక్కడ ఉన్న స్థానికులు ఉద్రేకానికి లోనవుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా సంయమనాన్ని కోల్పోలేదు, ఎక్కడా తొందరపాటు చర్యలకు దిగలేదు. సో ఆ తొందరపాటు చర్యలకు దిగకుండా వాళ్ళు పట్టిన ఓర్పే ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలామందికి నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది, వాళ్ళ మీద నమ్మకాన్ని మరింత పెంచేలాగా చూసింది అది. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం గురించి పోలీస్ ఏమంటున్నారు, ఐజీ అశోక్ కుమార్ ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is a conclusion. So investigation లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకొని వారు మరణించడం జరిగింది. దిస్ ఇస్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. సో చూశారు కదా, పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆల్కహాల్ కన్జంప్షన్ చేశారు అంటే ఆయన మందు తాగారు. సో దానివల్లనే ఆ మైకంలో ఆయన యాక్సిడెంట్కి గురయ్యారు, అది సెల్ఫ్ యాక్సిడెంట్. మళ్ళీ ఈ యాక్సిడెంట్ కూడా ఏదో ఇంకొక వెహికల్ వచ్చి ప్రవీణ్ పగడాల వెహికల్ని ఢీ కొట్టడం వల్ల జరిగిన యాక్సిడెంట్ కాదు, సెల్ఫ్ యాక్సిడెంట్. అంటే బండి మీద, తాను నడిపే బండి మీద నియంత్రణ కోల్పోవటం వల్ల జరిగిన ప్రమాదం ఇది. సో ఈ ప్రమాదం జరిగినప్పుడు అతని బండి, అతని దేహం రెండూ కూడా రోడ్డు మీద ఈడ్చుకుంటూ పక్కకు వెళ్ళిపోయి పడిపోయిన సందర్భం. సో ఈ సందర్భంలో ఆయనకు అయిన ఒంటి మీద గాయాలు కూడా పోస్ట్ మార్టంలో అవి సెల్ఫ్ యాక్సిడెంట్కి సంబంధించిన ఇంజురీస్ అనే తేలాయి. సో దీనివల్ల మనం చూస్తే ఏంటంటే ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంటే తప్ప పాస్టర్ ప్రవీణ్ పగడాలని ఎవరు హత్య చేసిందైతే కాదు. కాకపోతే దీన్ని కొంతమంది పొలిటీషియన్స్ తెర వెనుక ఉండి దీనిని హత్యగా చిత్రీకరించి జనాల్ని తప్పుదోవ పట్టించి వారి పొలిటికల్ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుందామని కొన్ని కుయుక్తులు పన్నారు. కాకపోతే అవి పోలీసుల సంయమనం వల్లనే ఆ కుయుక్తులు పండలేదు, ఫెయిల్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరైనా సరే, వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, హత్యకు గురైనా, లేకుంటే యాక్సిడెంట్కి గురైనా, లేదా చనిపోయినా వాళ్ళని
పరామర్శిస్తున్న సందర్భం చూసాం. ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి ఒక్కరిని ఇలా చనిపోయిన వారిని పరామర్శించుకుంటూ వెళుతున్నారు. కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు మాత్రం ఆయనని పరామర్శించడానికి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కానీ, వాళ్ళ భార్యని పరామర్శించడానికి కానీ, వాళ్ళ పిల్లల్ని ఓదార్చడానికి కానీ జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఎందుకని రాలేదు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం పొలిటికల్ స్పెక్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే, గత 5 ఏళ్లలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాల పైన దాడులు జరిగాయి, హిందూ ధర్మం పైన కూడా పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ ఇక్కడ బీజేపీకి, సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్న బీజేపీకి అల్టిమేటం ఇచ్చింది. మీరు హిందూ దేవాలయాలపైన దాడులు జరిగిన క్రమంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మీరు అండగా ఉండేట్లయితే ఆలోచించాల్సిన విషయం ఇది అని చెప్పేసి వాళ్ళు అల్టిమేటం ఇవ్వటం జరిగిందని కూడా అప్పుడు 2024 ఎలక్షన్లకి ముందు స్పెక్యులేషన్స్ జరిగినాయి. సో అయితే ఆ క్రమంలోనే ఇప్పుడు ఈ క్రమంలో ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయారో, సో ఆ టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తే ఇది ఇంకా ఎక్కువ దూరం తీసుకువెళుతుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించడానికి, వారి కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళలేదు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఎలక్షన్ల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. సో అయినప్పటికీ కూడా ఇక్కడ చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన చాలా పెద్ద పాస్టరు, సో ఆయన మృతి వెనుక ఏదో ఘోరం జరిగే ఉంటుంది అన్నట్టుగా ఆవిడ చెప్పుకొచ్చారు. సో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని కూడా ఆవిడ డిమాండ్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే అటు చెప్పినట్టు ఉంటుంది, ఇటు చెప్పనట్టు ఉంటుంది, అటు మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది, ఇవ్వనట్టు ఉంటుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తీరే ఉందే తప్ప కరెక్ట్గా ఆయన ఎటు స్టెప్ తీసుకోలేదు. ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే భవిష్యత్తులో బీజేపీతో అవసరం ఉండొచ్చేమో. సో అందుకనే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళటం ఎందుకు, బీజేపీ ఆగ్రహానికి గురవటం దేనికి, ఆర్ఎస్ఎస్ కంట్లో పట్టడం దేనికి అన్నట్టుగా ఆయన తీరు ఉందే తప్ప వేరేలాగా కనిపించలేదు. అందరి శవయాత్రలకు కావచ్చు, లేకపోతే పరామర్శలకు కావచ్చు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక్కడి పరామర్శకు ఎందుకని వెళ్ళలేదు చనిపోయినప్పుడు? ఇదే పెద్ద ప్రశ్నగా మారింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే పాస్టర్స్ ఎవరైతే ఆ రోజు కాస్త అత్యుత్సాహం చూయించి ఆ టైంలో ఇది ముమ్మాటికి హత్యే, ఇది యాక్సిడెంట్ కాదు అనేలాగా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రోజు అసలు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగక ముందే, ఆ దర్యాప్తు జరగక ముందే అది ఎలా జరిగింది ఏంటనేది కూడా మాజీ ఎంపీలు సైతం దానిని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దాని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.